కవి అప్పుకి రాసిన ప్రేమలేఖని చదువుకుంటూ చాలా బాధపడుతూ ఉంటాడు తన రూమ్‌లో. ఇంతలో అది చూసిన రాజైతే కావ్య దగ్గరకు వచ్చి, "నువ్వు ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తున్నావు నువ్వు. ఇద్దరు ప్రేమికుల్ని విడదీయడం అంటే అది చాలా పెద్ద తప్పే తెలుసా?" అని చెప్పేసైతే నిలదీస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నేను ఎలాంటి తప్పు చేయటం లేదు" అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "అక్కడ అప్పుని బాధపెడుతున్నావు, ఇక్కడేమో కవిని బాధపెడుతున్నావు. నీకు ఇలా చేయడానికి సిగ్గుగా లేదా?" అని చెప్పేసి తిడుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "నేను నా ఫ్యామిలీ పరువుని నిలబెట్టాలనుకుంటున్నాను. అందుకే ఇలా చేస్తున్నాను. మీరు ఏమైనా అనుకోండి" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రాజైతే, "నువ్వు ఇలా చేస్తున్నావంటే నా భార్యగా నాకే సిగ్గుగా ఉంది" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి ఇలా అంటున్నారు" అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం, "నువ్వు ఇలా చేయడం చాలా పెద్ద తప్పు కావ్య. నువ్వు వాళ్ళిద్దరిని కలపాలనే చూడాలే కానీ విడదీస్తున్నందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నిన్ను చూస్తేనే నాకు చాలా చిరాకుగా ఉంది" అని చెప్పేసైతే అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే, "ఏంటి ఈయన ఈళ్ళిద్దరిని కలపాలనుకుంటున్నాడు. ఈళ్ళిద్దరిని కలిపితే కుటుంబాల మధ్య ఎంత సంఘర్షణ వస్తుందో నాకు తెలుసు కదా!" అని చెప్పేసి ఆలోచిస్తూ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న కావ్య మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.